గురుగారు స్వామివారి దర్శనం ఎలా జరిగింది? చాలా అద్భుతంగా జరిగింది. సీనియర్ సిటిజన్స్ తరఫున మేము వాళ్ళ దర్శనానికి బుక్ చేసుకున్నాం. చాలా చక్కగా జరిగిందండి. అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా చేశారు. ఒక పద్ధతి ప్రకారం ఎక్కడ మనకి తోపులాట లేకుండా, కాస్త వృద్ధులం కదా, 65 ఏళ్ళు దాటిన వాళ్ళం వికలాంగులు. చాలా చక్కగా నెమ్మదిగా తీసుకెళ్లి స్వామివారు కూడా ఇవాళ గురువారం నిజ రూప దర్శనం దివ్యంగా జరిగింది. ఓకే, అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు గాని, సదుపాయాలు గాని, వసతులు గాని ఎలా ఉన్నాయి మొత్తంగా? బస్సులు చాలా చక్కగా చేస్తున్నారండి. ఇంతమంది జనాలు ఇలా వస్తూ ఉన్నా వాళ్ళు ఎక్కడా కూడా సౌకర్యాలు తగ్గనివ్వకుండా భక్తులకి ఏమేం కావాలో అవన్నీ చక్కగా సమకూరుస్తున్నారు. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఈ స్టాఫ్ గాని, తర్వాత ఈ వాలంటీర్లు గాని చాలా చక్కని సేవ భక్తులకు అందజేస్తున్నారు. మొదలు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని చివరి దాకా వాళ్ళు చక్కగా మళ్ళీ సహకరిస్తూ భక్తులకి మంచి దర్శనం చేస్తున్నారు. సదుపాయాలు కూడా మేము ఇప్పుడు శ్రీనివాసంలో దిగాం. రూమ్స్ గాని చాలా చక్కగా వెళ్ళంగానే ఇచ్చి అన్ని సదుపాయాలు చక్కగా ఉంటున్నాయి. రూమ్స్ క్లీన్ గా ఉంటున్నాయి. ఇక్కడికి వస్తే అన్ని చక్కగా జరుగుతున్నాయి. మహిళల కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? బాగున్నాయా ఏర్పాట్లు? మహిళలకు చాలా చక్కగా చేస్తున్నారండి. వాళ్ళకి మహిళలకు కావాల్సిన సౌకర్యాలు, ఉదాహరణకు వాళ్ళకి ఏదైనా నేచర్స్ కాల్ వచ్చింది అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ కావాల్సిన వస్తువులు అరేంజ్ చేశారు. అన్నప్రసాదాలు గాని, స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి గాని ఎలా ఉన్నాయి గురుగారు? లడ్డు రుచి చూశానండి, చాలా చక్కగా ఉంది. ఎందుకంటే చాలా కమ్మగా ఉంది. చెప్పాలంటే స్వామి వారికి తగ్గట్టుగా ఉంటుంది ఇప్పుడు ప్రసాదం. తర్వాత పులిహార ప్రసాదం తిన్నాను స్వామి. అవ్వంగానే దర్శనంలో క్యూలో ఇస్తారు. చాలా అద్భుతంగా చేశారు. 10-15 జీడిపప్పులు వచ్చాయి దానిలో. తింటుంటే నిజంగా చాలా చక్కగా ఉంది. ఇంతమంది అరేంజ్మెంట్స్ నేను చూడలే. అలాగే మేము సీనియర్ సిటిజన్స్ కింద ఉన్నప్పుడు అన్నప్రసాదం పెట్టారు. అవి రెండు కూడా చాలా చక్కగా అప్పటికప్పుడు ఫ్రెష్ గా అన్నమాట. భక్తుల మనోభావాలకి తగ్గట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. మనం ఏమనుకుంటున్నాము, స్వామివారికి కైంకర్యాలు ఏ విధంగా జరగాలో అన్ని చాలా చక్కగా చేస్తున్నారు. అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రావాలి, స్వామిని దర్శించుకోవాలని అందరూ అనుకుంటారు. ఈ సౌకర్యాలతో మళ్ళీ మళ్ళీ ఇంకా రావాలనిపిస్తుంది. అంటే గతంలో ఇక్కడ సౌకర్యాలు గాని, ఏర్పాట్లు గాని ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి ఈ 10 నెలల నుంచి? చాలా మార్పు వచ్చింది స్వామి. భక్తుల సౌకర్యార్థం అయితేనే, భక్తుల్ని మేలు చేయటానిలో కానీ, భక్తులకి వసతి సౌకర్యాలు కల్పించడానికి, దర్శనం చేయటానికి, సీనియర్ సిటిజన్స్కి ఇవ్వడానికి మనం తీసుకుంటే అల్పాహారం వాళ్ళు ఇస్తున్నది కానీ, లడ్డూ ప్రసాదంలో కానీ, అన్న ప్రసాదంలో కానీ ఏర్పాట్లు చేయటమే కాదు, వాటి క్వాలిటీ చక్కగా తినదగినట్టు ఫ్రెష్నెస్ వేడిగా ఉంటున్నాయి. ఇచ్చినవన్నీ ఎక్కడికక్కడ చాలా చక్కగా సమకూరుస్తున్నారు. ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కానీ, ప్రభుత్వం తరఫు నుంచి కానీ, ఇక్కడ సిబ్బంది వాలంటీర్లు అందరూ చాలా చక్కగా సమకూరుస్తున్నారు. గురుగారు, అంటే శ్రీవారి గోశాలలో గోవులు చనిపోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది. దాంట్లో వాస్తవం ఉందా, అవాస్తవం? అదంటే ఏం చెప్తారు? గోవులని శ్రీవారి దగ్గర ఉండటం అది ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నది. కానీ ఎవరు పెద్దగా భక్తులు నమ్మరు స్వామి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి గోవులకి అవినాభావ సంబంధం ఉంది. ఆ గోవు క్షీరంతో రావటం వల్లే స్వామి బయటకు వచ్చి మనం ఈరోజు దర్శనం చేసుకుంటున్నాం. అట్లాంటిది ఇదివరకంటే ఇంకా చక్కగా చూసుకుని అన్ని సేవలు చేసే ఈ ప్రభుత్వంలో ఇలా జరుగుతుందని ఏ భక్తుడు నమ్మడు. నేనైతే అనుకోవటంలే, ఒక భక్తుడిగా, స్వామివారి భక్తుడిగా నమ్మను. గోవులకి స్వామివారికి చాలా సంబంధం ఉంది. ఆ స్వామితోటే వచ్చింది కనుక వాళ్ళు మమ్మల్ని ఇలా చూస్తుంటే గోవుల్ని ఎందుకు చూడరు? స్వామి చక్కగా చూస్తున్నారని మేము ಗಾಢంగా ವಿಶ್ವಸಿస్తున్నాం. జరిగిందా? ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ದರ್ಶನ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಾಯ್ತು ದರ್ಶನ. ಸ್ವಾಮಿಯವರ ದರ್ಶನ ಪರಮಾನಂದ, ಫುಲ್ ಕ್ರೈ. ಮುಖ ದರ್ಶನ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಫುಲ್ ಕ್ರೈ. ನಾನು ಪ್ರತಿ ಮಂತ್ ಬರ್ತೀನಿ, ಎವ್ರಿ ಮಂತ್ ಸ್ವಾಮೀಜಿ ದರ್ಶನ ಮಾಡಿ ನಾನು ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಹೋಗಲ್ಲ. ಪ್ರತಿ ಮಂತ್ ಬಂದು ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡು ನಾನು ಹೋಗ್ತೀನಿ. అన్న ప్రసాదాలు గానీ, స్వామివారి మహాప్రసాదమైన లడ్డు గానీ రుచి ఎలా ఉన్నాయి ఇప్పుడు? ಈಗ ಮುಂಚೆ ಲಡ್ಡು ಟೇಸ್ಟ್ ಇರ್ಲಿಲ್ಲ, ಈಗ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಬಾಗುಂದರ లడ్డు ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ, టేస్ట్ ಇದೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ లడ్డు. ఈ 10 months నుంచి మీరు వస్తున్నారు కదా, ఈ 10 months నుంచి ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి టీటీడీలో? ಈಗ ತುಂಬಾ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಆಗಿದೆ, ಬಾగుಂದ ಚೆನ್ನಾಗಿ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಆಗಿದೆ. ತುಂಬಾ ನೀಟ್ನೆಸ್ ಇದೆ, ಕ್ಲೀನ್ ಇದೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಅರೇಂಜ್ಮೆಂಟ್ సూపర్ ಆಗಿದೆ, ఎవరి కಡೆ క్లీన్ ఆಗಿದೆ. ఇక్కడ మహిళలకి ఏర్పాట్లు కానివ్వండి, అలాగే సదుపాయాలు, పిల్లలకు సంబంధించిన సదుపాయాలు ఎలా ఉన్నాయి? పిల్లలకి సంబంధించింది అయితే బాగుంది. ఈరోజు దర్శనంకి వెళ్ళొచ్చాం కాబట్టి 1 hour లో అయిపోయింది. ఓకే, అన్నప్రసాదం రుచి చూసారా? చూసాను. ఎలా ఉంది? బాగుంది. ఓకే, లడ్డు కూడా చూసాను, బాగుంది. మీకు వెయిటింగ్ హాల్స్ లో పిల్లలకి పాలు గానీ, లేకపోతే బిస్కెట్స్ గానీ, లేకపోతే అల్పాహారం ఇవన్నీ అందాయా? బాబు లెస్ దెన్ 1 year కదా, ఆ ఫెసిలిటీ తోటి వెళ్ళాము. దర్శనం తొందరగా ఫాస్ట్ గా అయిపోయింది అనమాట. అంటే టీటీడీ వారి ఏర్పాట్లు గానీ, సదుపాయాలు గానీ, వస్తువులు ఎలా ఉన్నాయి మొత్తంగా? అంటే మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాము.
కానీ ఈ ఇయర్ ఏంటంటే లెస్ దెన్ 1 ఇయర్ బాబు ఫెసిలిటీస్ కొంచెం బాగా పెట్టారనమాట. దానివల్ల ఏంటంటే వెయిటింగ్ అనేది తక్కువ అయిపోవడం, కొంచెం ఫెసిలిటీస్ ఫాస్ట్ గా అయిపోవడం, అదొకటి బాగా చేశారు. ఓకే, అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? అన్నప్రసాదాలు కూడా బాగున్నాయండి, మంచిగా ఉన్నాయి. లడ్డు కూడా బాగుంది. మేము ఒక 12 దాకా తీసుకున్నాము. దేవుని దయ వల్ల మంచి జరిగింది. కళ్యాణం కూడా బాగా జరిగింది. అసలు అనుకోలేదు కళ్యాణంలో కూర్చుంటామని. కళ్యాణం అయిపోయింది. అమ్మాయి పుట్టెంటికలు కూడా తీసాం. బ్రహ్మాండంగా జరిగింది. ఓకే, టీటీడీ వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి మొత్తంగా అంటే ఏం చెప్తారు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. పోయిన ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో చాలా బ్రహ్మాండంగా జరిగాయి. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఈ ప్రభుత్వంలో ఇక్కడ వస్తువులు కానీ ఏర్పాట్లు కానీ సదుపాయాల విషయంలో కానీ మహిళలకి వాష్రూమ్లో విషయంలో కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? శానిటేషన్ అదంతా అయితే చాలా బాగుందండి. శానిటేషన్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. శ్రీవారి మహాప్రసాదమైన లడ్డు కానివ్వండి, లేకపోతే అన్నప్రసాదం కానివ్వండి, రుచి చూసారా ఎలా ఉంది? రుచి చూసామండి, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి భోజనం చేయడానికి అక్కడికే వెళ్తున్నాం. అంటే గతంలో ఎలా ఉండేది అన్నప్రసాదం కానీ లడ్డు కానీ, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చూస్తే అంత నాణ్యత లేదు, కానీ ఇప్పుడైతే చాలా బ్రహ్మాండంగా ఉందండి. అసలు అమృతం ఇంకా ఇది. ఆ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ లాస్ట్ ఇయర్కి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. దర్శనం బాగా జరిగిందా? మహా అద్భుతంగా జరిగింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు కానీ ఏర్పాట్లు వస్తువులు ఎలా ఉన్నాయి? మహా అద్భుతం. దేవుడు రూపం కంటే ఇంకా బాగా ఉంది. ఇక్కడ పరిసరాలు కానీ, శుభ్రత కానీ, అన్నప్రసాదం కానీ, ఇతర కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మహా అద్భుతంగా ఉంది. ఓకే, అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? గతానికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది. ఓకే, ఎటువంటి వేరియేషన్ కనపడింది మీకు? అన్నం ప్రసాదం కానీ, అన్నదానంలో కానీ తేడా చాలా ఉంది. మొత్తంగా మీరు సంతోషంగా ఉన్నారా అయితే దర్శనం తర్వాత? చివరి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా సంతోషం ఎక్కువగా ఉంది. టీటీడీ ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ ఇక్కడ అసలు ఎలా ఉన్నాయి? అన్ని చాలా బాగున్నాయి. ఇక్కడ రూమ్స్ కూడా మాకు మార్నింగ్ 5 o'clock లైన్లో నిలబడితే రూమ్స్ కూడా దొరికాయి. రూమ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. దర్శనం కూడా మేము నిన్న SSD టోకెన్స్ తీసుకున్నాము. ఈరోజు ఆల్మోస్ట్ 4.5 hours టైం పట్టింది. బట్ మంచిగా జరిగింది అంతా. లైన్లో కూడా అన్ని ఎక్కడైనా వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా మంచిగా ఉన్నాయి. లోపలికి వచ్చిన తర్వాత కూడా అన్ని ఓకే, అంతా బాగుంది. మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే పిల్లలు ఉన్నారు, పిల్లలతో కలిసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇక్కడ పిల్లలకు కానీ ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? పిల్లలకి అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. అన్నప్రసాదం కానీ స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కానీ రుచి చూసారా ఎలా ఉన్నాయి? అన్నప్రసాదం ఇక్కడ ఎప్పటి నుంచో మనకి తెలిసిందే, ఫేమస్. మీ ఇక్కడికి వచ్చినప్పుడైనా ఎప్పుడైనా ఇక్కడ బయట తినకుండా ఇక్కడ అన్నప్రసాదంలోనే తింటుంటాము. నిన్న వచ్చాము, నిన్న కింద గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర అన్నప్రసాదంలోనే ఇక్కడ. బట్ అన్నప్రసాదం కూడా చాలా బాగుంది. లడ్డు గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పెద్దయినా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు వస్తువులు ఎలా ఉన్నాయి, సదుపాయాలు ఇక్కడ? అన్ని బాగున్నాయి. ఇంకోటి ఇక్కడ దర్శనం వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఏమి ఇబ్బంది అనిపించలే, అక్కడ అంతా ఆనందంగా ఉంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది పెద్దయినా? గతానికి ఇప్పటికి చాలా మార్పు ఉంది. గతంలో ఎక్కడ చూసినా శుద్ధమే లేదు, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. గొప్పగా శుభ్రంగా ఉంది. ఎక్కడ ప్రజలు సామాన్య భక్తులకి ఎక్కడ హింస లేదు. అప్పుడు హింసించేవాళ్ళు, అప్పుడు మనశ్శాంతి లే. పరమాత్మని వచ్చి చూసిపోతున్నా కూడా ఆ అశుభ్రత ఎక్కడ చూసినా, ప్రసాదాలు పెట్టిన ఆకులు ఎక్కడ చూసినా ఉండేటివి. అంత శుభ్రత అనిపించేది కాదు. అంత నియమ నిష్ఠగా ఇక్కడ వ్యవహరించేవాళ్ళు కాదనిపిస్తుంది. ఇప్పుడు శుభ్రత విషయంలో ఎలా ఉంది? శుభ్రత అంతా బాగుంది. మహిళలకి టాయిలెట్లు గాని, నీటి వసతి గాని, అన్న ప్రసాదాలు గాని ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. బాత్రూమ్ లో అన్ని చూసాం, బాగున్నాయి. భోజన ప్రసాదము చేసాం, బాగున్నాయి. పరమాత్ముని దర్శనము బ్రహ్మాండంగా జరిగింది. అన్ని విధాలుగా చూసుకుంటే గతము కన్నా ఇప్పుడు చాలా గొప్పగా మంచిగా ఉందని చెప్పచ్చు. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఇక్కడ టీటీడీ ఏర్పాట్లు గాని, సదుపాయాలు గాని, వస్తువులు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. ఓకే, అంటే మహిళలకి వాష్రూమ్స్ గానీ, అక్కడ క్లీన్నెస్ గానీ అంతా బాగుందా? అన్ని బాగుంది. ఓకే, అన్న ప్రసాదం ఎలా ఉంది? చాలా బాగుంది. సో ఓవరాల్ గా మీకు ఇక్కడ బాగుందా ఎన్విరాన్మెంట్? చాలా బాగుంది. సేఫ్టీ కూడా బాగుంది. టీటీడీ వారి ఏర్పాట్లు గానీ, సదుపాయాలు, వస్తువులు ఎలా ఉన్నాయి మొత్తంగా? వస్తువులన్నీ బాగున్నాయి. ఫుడ్ అయితే చెప్పక్కర్లేదు. లాస్ట్ టైం నేను 4 years బ్యాక్ తిన్నాను. 4 years బ్యాక్ వచ్చాను, మళ్ళీ వచ్చాను. అప్పుడు ఈ ప్లేస్ అనేది కొంచెం కంజెషన్ ఉండేది, ఇప్పుడు కొంచెం విశాలంగా మారింది. సో ఫుడ్ బాగుంది. ఓకే, అంటే గతంలో వచ్చారు కదా, గతంలో అన్నప్రసాదం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నప్రసాదం? గతంలో అంటే మనకి కొంచెం కర్రీస్ అనేవి మనకి కొంచెం తక్కువ, పచ్చడి అవి ఉండేది కాదు. ఇప్పుడు పచ్చడి ఇస్తున్నారు, కర్రీ 2 types ఇస్తున్నారు. రైస్ బాగుంది, మనకి అన్ని వేడివేడిగా వస్తాయి. సో అవన్నీ
ఇంప్రూవ్మెంట్ అయింది బాగా. టీటీడీ ఏర్పాట్లు కానీ వస్తువులు సదుపాయాలు ఎలా ఉన్నాయి? చాలా 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 బాగున్నాయి. అంటే ఇక్కడ ఉన్న క్లీనింగ్ కానీ అంటే మొత్తం అంటే క్యూ పద్ధతులు పంపించడం అన్న చాలా బాగున్నాయండి. ఓకే. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది? గతంలో కన్నా ఇప్పుడు నీట్నెస్ విషయంలో కానీ అంటే పరిశుభ్రత, బాత్రూమ్లు కానీ నెక్స్ట్ అంటే పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండాను బాగానే కల్పించారండి. నేను అన్నప్రసాదం రుచి చూసారా? చూసాం సార్. ఎలా ఉంది? చాలా బాగుందని. అన్నప్రసాదంలో ఎటువంటి మార్పులు ఉన్నాయి? మార్పులు అంటే బాగా జరిగాయి. రైస్ బాగుంది, సాంబారు రైస్ స్వీట్ పెడుతున్నారు. అంటే ఒక్కొక్క టైం టు టైం మారుస్తున్నారు ఐటమ్స్. వచ్చే పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండాను టైం పంపించేస్తున్నారు. రూమ్ లో ఎంతకుముందు వెయిటింగ్ ఉండేది, బాగా క్లౌడ్ ఉండేది, ఇప్పుడు అలా ఏం లేదు. వెళ్ళంటే ఆనందంగా తింటున్నారు, దర్శనాలు చక్కగా చేసుకుంటున్నారు, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు.